ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఒక దీపావళి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోలు చేస్తూ వస్తున్నాం. చాలామందికి అనుమానాలు ఉన్నాయి. గురువుగారు, మీరు ఒత్తులు ఇన్ని వేస్ట్ చేయండి, అన్ని వేస్ట్ చేయండి అని చెప్తున్నారు, ఒకటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మేము అన్నీ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మంచి ఫలితాలే ఉంటాయి. ఒకటి చేసినా, 100 చేసినా, 1000 చేసినా ఒక్కొక్క దీపారాధనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చెప్పడం నా పని. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో 16 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ నెంబరు. దానికి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ 16 ఒత్తుల దీపారాధన వల్ల కలిగే లాభాలు మీకు తెలియజేస్తాను. షోడాశ స్వరూపంగా అంటే 16 ఒత్తుల్ని షోడాశ స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ దీపారాధనని శుక్రవారం రాహుకాలంలో కుంకుమార్చన చేసి వెలిగిస్తే ఫలితాలు అద్భుతం. మీకు ఆదివారం రాహుకాలంలో కూడా సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు దుర్గా సూక్తం పఠిస్తూ వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనిషి ధైర్యంతో జీవించాలి అనుకునేవారు ఈ 16 ఒత్తులు దీపం వెలిగిస్తే ఆ జీవితాంతం కొనసాగించగలుగుతారు శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిలో ఈ దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ముందుగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించి ఈ దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత వైష్ణవాలయంలో శుక్రవారం నాడు మనం వెంకటేశ్వర స్వామికి దేవాలయాల్లో చేయవచ్చు. అలాగే వైష్ణవాలయం అంటే విష్ణాలయాల్లో కూడా వెలిగించవచ్చు. ఈ దీపం వెలిగించి ఉంచడం వల్ల చాలా శ్రేష్టం అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఒక అనుమానం ఉంది. ఏంటంటే వైష్ణవాలయాలు అనగానే చాలామందికి అనుమానాలు ఉంటాయి. రాముడు, కృష్ణుడు, అలాగే వేణుగోపాల స్వామి, వెంకటేశ్వరుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా ఏ దేవాలయంలోనైనా వెలిగించవచ్చు అనేది నిజం. అంటే వైష్ణవాలయం అంటే ఒక స్వామివారి దేవాలయమే కాదు, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దీపారాధన వల్ల అంటే 16 ఒత్తుల దీపారాధన వల్ల మనిషి జీవితంలో లేదు అనే మాట ఉండదు, ఏదైనా సాధించగలుగుతారు. అలాగే దీనివలన ముఖ్యంగా సిరి సంపదలకు లోటు ఉండదు, సమస్త కోరికలు నెరవేరుతాయి. చాలా చాలా అద్భుతం ఏంటంటే ఒత్తులు పెరిగే కొందికి మారింది. అంటే చాలా ఎక్కువ ఫలితాలు తక్కువలో మనకు కనిపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ 16 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 17, 18, 19 ఇవి లేవు, 20 ఒత్తులు మనకి శాస్త్రంలో ఆ దీపాల గురించి చెప్పలేదు. 20 ఒత్తుల దీపం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియోకి మనం వెళ్ళిపోదాం. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి, వారు కూడా లాభపడతారు. పాత వీడియోలన్నీ కూడా ఈ దీపాల గురించి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.